ఈరోజు 30వ శ్లోకం చూద్దాము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మొదటి చిన్నము మయి సర్వాణి కర్మాణి. మయి అంటే నాయందు, సర్వాణి కర్మాని అంటే అన్ని కర్మలని, సర్వాణి అంటే అన్ని అని కదా, నా యందు అన్ని కర్మలని సన్యస్య రెండవ చరణము సన్యస్యాధ్యాత్మ చేతస అనుంది కదా. సన్యస్య అంటే అర్పణ చెయ్యి, అధ్యాత్మ చేతస ఎలా అర్పణ చేయాలి? ఆత్మతత్వం యందే ధ్యాస ఉంచి. అధ్యాత్మ అంటే ఆత్మతత్వం, ఆ ఆత్మతత్వాన్ని అంటే ఆ దైవ చింతనని ధ్యాసలో ఉంచుకొని అర్పణ చెయ్యి. మూడవ చరణము నిరాశీర్ నిర్మమో భూత్వ. నిరాశీహి అంటే ఫలాపేక్ష లేకుండా, ఆశ లేకుండా అని, అంటే ఫలాలపైన ఆశ లేకుండా. నిర్మమః భూత్వా. నిర్మమః, మమ అంటే నాది, నాకు అని. అంటే నాది అనే భావన లేకుండా. భూత్వా అంటే భావన లేకుండా, లేదంటే భావన లేకుండా. యుధ్యస్వ యుద్ధం చెయ్యి. విగత జ్వర అంటే మానసిక ఉత్కంఠం లేకుండా, ఆందోళన లేకుండా అని అర్థం. జ్వర అంటే ఆందోళన, అంటే మానసిక జ్వరం లేకుండా చెయ్యి, బలహీనత లేకుండా చెయ్యి అని చెప్తున్నారు. ఓ అర్జున, నీ చిత్తాన్ని ఆత్మతత్వంపై స్థిరపరిచి అన్ని కర్మలను నాకు అర్పించు. ఫలాపేక్ష లేకుండా, ఇది నాది అనే భావన లేకుండా, మానసిక బలహీనత లేకుండా ధైర్యంగా నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్తున్నారు. ఇది 30వ శ్లోకం. అంటే ఇప్పుడు ఏంటంటే భగవానుడు ఏం చేస్తున్నారు అంటే, ఇంతకుముందు శ్లోకాల్లో ఏం చెప్పారు? క్విక్గా ఎవరైనా చెప్పగలరా? 1 or 2 లైన్స్లో ఏం చెప్పారు? గుణాల గురించి, ఆలోచనలు, వాటి గురించి నిన్న మాట్లాడుతున్నాం. అంటే ఏం చెప్పారు? ఇప్పుడు ప్రాపంచిక విషయాలతో కలిసి ఉన్న వాళ్ళు, అంటే అహంకారంతో ఉన్నవాళ్ళు, అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కర్తృత్వ భావనతో ఉంటారు, అంటే నేనే కర్తను అనే భావనతో ఉంటారు. అంటే నిన్న మన గుణాల గురించి మీరు అన్నట్టు చెప్పుకున్నాం కదా. అంటే ఇవి నన్ను గుణాలు నడిపిస్తున్నాయి, నేను చేసే కర్మలను గుణాలు నడిపిస్తున్నాయి అనే విషయం వాళ్ళకు గుర్తురాదు. అంటే విస్మరిస్తారు, ఇగ్నోర్ చేస్తారు అని ఒకటి చెప్పుకున్నాం ఒక శ్లోకంలో. ఇంకో శ్లోకంలో ఏం చెప్పుకున్నాం అంటే అజ్ఞానులు ఎలా ఉంటారు అని ఒక శ్లోకంలో చెప్తే, జ్ఞానులు ఎలా ఉంటారని ఇంకో శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? వాళ్ళు అకృత్వ భావనతో ఉంటారు, అంటే కర్తను నేను అనే భావనతో ఉండరు. ఇవి అన్నీ గుణాలు చేసే గుణాల యొక్క ఆట అనేది తెలుసుకుంటారు వాళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకున్నాం, అంటే అహంకారం లేకుండా ఉండేవాళ్ళు, అంటే సత్యాన్ని ఎరిగిన వాళ్ళు, వాళ్ళకి ఇంకొక విషయం తెలుసు. ఏంటది? గుణాలకి కర్మకి గుణ కర్మ విభాగ అని తెలుసుకున్నాం కదా, నిన్న చెప్పుకున్నాం. అంటే ఆ విభాగం గురించి వాళ్ళకి తెలుసు. ఈ 3 సంగతులు మనకి ఇంతకుముందు శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఇలా ఉండాలి అంటే గుణకర్మ విభాగం గురించి మనం తెలుసుకోవాలి అంటే కొంచెం విశ్లేషణ చేయాలి. ఈ విశ్లేషణ ఇదంతా లేకుండా ఒక సులభమైన మార్గం ఏదైనా ఉంది, అందరికీ సరిపోయే మార్గం ఏంటి అనేది భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు. మీకు ఆ విశ్లేషణ కూడా అవసరం లేదు, ఒక్క పని చేయండి. అంటే ఒక యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నారు మనకి. మీరు ఇది ఒక్క పని చేయండి చాలు, మీరు అలా చేస్తే నాకు మీరు దగ్గర అయిపోతారు అని చెప్తున్నారు. ఏంటా పని? సన్యస్యాధ్యాత్మ చేతస అని చెప్తున్నారు. అంటే మీరు ఎప్పుడైతే ఏ కర్మలైతే మీరు చేస్తున్నారో, అంటే సన్యస్య అంటే సన్యసించమని కాదు, మీరు ఏ కర్మలైతే చేస్తున్నారో వాటిని మీరు ఫలాపేక్ష లేకుండా నాకు అర్పించండి. అంటే ఒక యజ్ఞ భావనతో మీరు చేయండి ఏ పనులు చేస్తే కూడా. అంటే సరెండరెన్స్ అనమాట. మన కర్మలతో సరెండర్ అవ్వడం, కర్మలు చేస్తూ సరెండర్ అవ్వడం, కర్మలు మానేసి కాదు, కర్మలనే సన్యసించడం అంటే ఆయనకి సమర్పించడం అన్నమాట. అదని చెప్తున్నారు. ఒక రకంగా అంటే దీని శరణాగతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది అది కూడా ఎలా చేయమని చెప్పారు?
ఆ అర్పణ కూడా ఎలా చెయ్యాలి అని చెప్పారు. ఏదో ఆలోచిస్తూ మనం మామూలుగా వింటూ ఉంటాం కదా, ఏదో పని చేసేసి ఆ కృష్ణార్పణం అనేస్తూ ఉంటారు. ఏదైనా పోయిందనుకోండి సొమ్ము, కృష్ణార్పణం రామార్పణం అనేస్తూ ఉంటాం కదా. అలా కాదు, మీకు ఏదైనా పోతే అది పోయింది, ఓకే నాకు ఎలాగో దక్కలేదు స్వామి నువ్వు తీసుకో అని అలాంటి అర్పణ కాదు భగవానుడు చెప్పేది. ఎలా చేయాలి? అధ్యాత్మ చేత సహా, అంటే ఆ భక్తి భావనతో, ఆ యజ్ఞ భావనతో మీరు చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే మనం ఒక యాంకరింగ్ చేసుకోవాలన్నమాట. అంటే పడవలు అటు ఇటు పోకుండా ఒడ్డుకి లంగరేసి పెడతారు కదా. అంటే ఎటు గాలి వీచినా అది కొంచెం కదులుతుందేమో కానీ ఒడ్డుని వదిలి వెళ్ళలేదు. అలాగే ఈ ఆత్మతత్వానికి మనం ఒక లంగర్ అనేది వేసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ, అప్పుడు ఏమవుతుందంటే ఈ జీవితంలో వచ్చే ఈ చిన్న పెద్ద ఆ కుదుపులు మనల్ని ఏం చేయలేవు అనమాట. ఎందుకంటే మనం చేస్తున్నది అంతా ఒక సమర్పణ భావనతో చేస్తున్నాం. అది చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు, ఇంకొక 2 విషయాలు ముఖ్యమైనవి. నిరాశి నిర్మమం, అంటే ఫలితాలపైన ఆశ లేకుండా చెయ్యి. నిర్మమ అంటే నాది అనే భావన లేకుండా, అంటే ఇది నా వస్తువు, ఇవి నా రిలేషన్షిప్స్, ఇలా కాకుండా చెయ్యి. అప్పుడు చేస్తే ఆ చేయడం కూడా ఎలా, విగత జ్వర, యుద్ధం చెయ్యి అంటే మనం ఇవి జీవితాన్ని గడపాలి. ఇది కూడా మనకు ఒక సంసారం కూడా ఒక యుద్ధం లాగే ఉంటుంది కదా. అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నాడు అంటే మనకేం చెప్తున్నారు, ఈ జీవితం అనే యుద్ధంలో మీరు ఫాలో అవ్వండి. విగత జ్వర అంటే మనకి మానసిక దౌర్బల్యం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, అవన్నీ వదిలేయండి. అవన్నీ వదిలేసి నాకు యజ్ఞభావనతో నన్ను శరణాగతి పొంది మీ కర్మలన్నీ నాకు అర్పించండి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే ఇదేంటంటే మనకు ఇలా చెయ్యండి అని ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. అంటే ఒట్టి థియరీ చెప్పకుండా మీరు ఇలా చేయండి, శరణాగతి పొందండి. తర్వాత శ్లోకం చూద్దాము, 31వ. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. మొదటి చరణము, ఏమే మతం. ఏమే అంటే ఎవరు నా సిద్ధాంతాన్ని, ధర్మ మార్గాన్ని, ఇదం నిత్యం అనుతిష్ఠంతి నిరంతరం ఆచరిస్తారో, మానవాః అలాంటి మానవులు, శ్రద్ధావంతః గాఢమైన విశ్వాసం కలవారు, అనసూయంతః దోషాన్వేషణ లేకుండా స్వీకరించేవారు. అనసూయంతః, అది చూద్దాం దాని అర్థం ఏంటి అని. తే అపి ముచ్యంతే, వారికి విమోచనం కలుగుతుంది, కర్మభిః కర్మబంధనాల నుండి. ఎవరు నా మతాన్ని, అంటే ఇది కర్మయోగ సిద్ధాంతం, నిష్కామ కర్మ మార్గం, శ్రద్ధతో విమర్శ దృష్టి లేకుండా పాటిస్తారో వారు కూడా కర్మబంధనాల నుండి విముక్తి పొందుతారు అని చెప్తున్నారు. అంటే జ్ఞానులకే కాదు, ఎవరు కర్మలు చేస్తూ కర్మయోగ సిద్ధాంతాన్ని, నిష్కామ కర్మ మార్గాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా బంధనాల నుండి విముక్తి పొందుతారు. అంటే బంధనాల నుండి విముక్తి పొందడము అంటే భగవంతుని చేరుకోవడము అనేది ఒకటి ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇంకొక రకంగా చూసుకుంటే అంటే ఈ విగత జ్వర అని చెప్పారు కదా, అంటే మనలో ఎన్నో కలుషితాలు ఉంటాయి మనసుకు సంబంధించింది, వాటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది భౌతికంగా చూసుకుంటే కూడా. ఇది చెప్తున్నారు ఇక్కడ. దీంట్లో శ్రద్ధావంతో అనసూయంతో అని అన్నారు. అనసూయంత అంటే, అసూయ అంటే ఎదుటి వాళ్ళకు ఉంది మనకు లేదు అని మనం బాధపడ్డాం, అది అసూయ. అనసూయ అంటే అది లేకపోవడం, అంటే నాన్ క్రిటికల్గా ఆలోచించడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తున్నాం అనుకోండి,
యజ్ఞ భావన ఉన్నా లేకపోయినా ఇలాంటి కలుషితాలు పెట్టుకొని మనం చేస్తూ ఉన్నాం అనుకోండి పని, అది దైవ కార్యమైనా సరే, అంటే ఒక భగవంతుడికి సంబంధించిన పని మనం చేస్తున్నాము, ఒక పుస్తకం చదవడము, లేదంటే ఒక స్తోత్రం చదవడము, లేదంటే గుడిలో సేవ చేయడము, ఏదో చేస్తున్నాం, దైవ కార్యం చేస్తున్నప్పుడు మనకు అర్పణ భావన ఉన్నా లేకపోయినా కనీసం ఇలాంటి భావాలు లేకుండా ఉండాలన్నమాట. అది అంటే మన మనశ్శుద్ధి అనేది మనం ఎలా చేసుకోవాలి అనే విషయం, మనం దాని పట్ల మనము శ్రద్ధ వహించాలి అనేది ఇక్కడ పాయింట్. మ్యామ్ అది శరణాగతి సరెండర్ అని చేస్తాము, కానీ మళ్ళీ మధ్యలో ఎందుకు మ్యామ్ మర్చిపోతాము, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మాయలో పడినట్టుగా అనిపిస్తుంది. అంటే అది సాధన లేక మనకు, అంటే మన మనసుకి అది పట్టించలేదు, మనం దాని సాధనలో ఒక భాగం ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు దేవుడు నీదే భారం, మొత్తం నీ మీదే వేస్తాము అంటాము, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి మళ్ళీ మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది ఎందుకంటే మన సాధన అంటే మనకి ముందు నుంచి కూడా అంటే మన కల్చర్లో ఏమైందంటే దైవ సంబంధిత పనులు అంటే పూజలు చేయడం, స్తోత్రాలు చదవడం, ఇది మనకి అంటే మెంటల్గా అలవాటు అయిపోయింది. అంటే బాహ్యంగా చేయడం అన్నమాట. అంతర్లీనంగా లోపలికి ప్రయాణం చేసి మనలో ఏముంది అని ఆ మార్గం అనేది మనం నేర్చుకోలేదు. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నా కూడా మనం అంటే ఇళ్ళల్లో కూడా మనం ఏం చేస్తాం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం, అంటే బాహ్యంగానే వెళ్తూ ఉంటాం, లోపల ప్రయాణం లేదు. అదే చిన్నప్పటి నుంచి, అందుకనే కదా ఇప్పుడు స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలి భగవద్గీత అని ఎందుకు అంటున్నారు, ఎందుకంటే పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి కొంతవరకు, అంటే ఇంత ఆత్మతత్వం ఇవన్నీ చెప్తే వాళ్ళకి బోధపడకపోవచ్చు, కానీ కొంతవరకు మనకి లోపల మనలోకి మనం ప్రయాణం చేయాలి అనే విషయం మనం చెప్పగలిగితే వాళ్ళకు అది చిన్నప్పటి నుంచి రావాలన్నమాట. లేదంటే మనం ఇప్పుడు బుద్ధి తెలిసాక ఇప్పుడు మనకి ఈ విషయం తెలిసింది కనుక దీన్ని ఒక సాధనలో ఒక భాగం చేసుకోవాలి. అంటే బాహ్యంగా మనం చేసే పూజలు పునస్కారాలే కాకుండా ఇలా కూర్చుని లోపలికి ప్రయాణం చేసి అప్పుడప్పుడు మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటూ అది మనసుకు మనం పట్టించాలి. మొన్న ఎవరో చెప్పినట్టు అది మనసు మసిబారుతూ ఉంటుంది, మన లక్ష్మి గారు చెప్పారు కదా, మనసు మసిబారిపోతూ ఉంటుంది, దాన్ని మనం కడుగుతూ ఉండాలి అని. అంతే ఇది కూడా, అంటే వింటూ ఉండడం, చదువుతూ ఉండడం, చాలా చదవాలి, బుక్స్ చదువుతూ ఉండడం, అంటే మనకున్న సమయాన్ని బట్టి, అంటే కొంత బాహ్యంగా కార్యం చేస్తే కొంత అంతర్లీనంగా మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, భగవంతునికి దగ్గర అవ్వాలి అంటే మనలో ఈ మనశ్శుద్ధి అనేది చేసుకోవాలి, అప్పుడే మనం దగ్గర అవ్వగలం. లేదంటే బాహ్యంగా ఎన్ని పూజలు చేస్తే కూడా అంతర్లీనంగా మనకు అవి లేవంటే ఏది దానివల్ల ఉపయోగం ఉండదు, పెద్దగా ఉంటుంది ఉంటుందని నేను చెప్పను, కానీ బట్ మనం ఇంకొంచెం త్వరితంగా చేరాలి అంటే ఇది ఉండాలి, అదనమాట. సాధనలో ఒక భాగం చేసుకోవాలి, మనకి సమయానికి అవి గుర్తుకు రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ రొటీన్, అదనమాట. ఓకే ఓకే, 32 చూద్దాము. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. మొదటి చరణము ఏతు అయితే వారు, ఏతత్ అభ్యసూయంతః, ఏత్వేతదభ్యసూయంతో అని ఉంది కదా మొదటి చరణము, అది మనం విడదీసుకుంటే ఏతు అయితే వారు, ఏతత్ అభ్యసూయంతః ఈ నా బోధను ద్వేషించి, అభ్యసూయంత అంటే ద్వేషించడం, విమర్శిస్తూ అంటే ద్వేషిస్తూ, దాన్ని విమర్శిస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, రెండవ చరణం చూడండి, నాను తిష్టంతి మే మతం అంటే నా అనుతిష్టంతి అంటే నాను తిష్టంతి అవుతుంది, అంటే ఆచరించని వారు, నా అనుతిష్టంతి ఆచరించని వారు, మే మతం నా సిద్ధాంతాన్ని,
సర్వజ్ఞాన విమూఢాన్. సర్వజ్ఞాన విమూఢాన్ అంటే సమస్త జ్ఞానం తెలుసుకొని మూర్ఖులుగా మారిన వారిని, అంటే వాళ్ళకంతా తెలుసు అయినా కూడా వాళ్ళు నా బోధనను ద్వేషించడం, దాన్ని విమర్శించడం చేస్తే, నష్టాన్ అచేతసః చైతన్యం కోల్పోయిన భ్రష్టులైన వారుగా, తాన్ విద్ధి వారిని తెలుసుకో. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ అంటే ఎంత జ్ఞానం ఉంటే కూడా ఈ విషయాలు, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలను, అంటే సరెండరెన్స్ గురించి చెప్పారు, కర్మయోగం, నిరాశ, నిర్మమం, ఇవి చెప్పారు కదా, వీటిని అర్థం చేసుకోకుండా వాటిని ద్వేషిస్తే వాళ్ళు విమూఢం అవుతారు. అలా ఊరికే విమూఢం కాదు, నష్టచేతసః అంటే తమ చైతన్యాన్ని వాళ్ళు కోల్పోతారు అని అర్థం. అది తెలుసుకో. తాన్ విద్ధి అంటే నువ్వు తెలుసుకో. ఏ విధంగా నా మాటలను ద్వేషించి ఆచరించకపోతారో అలాంటి వారిని నీవు జ్ఞానహీనులు, చైతన్యం కోల్పోయిన వారు, నాశనానికి గురైన వారు అని తెలుసుకో అని చెప్తున్నారు. అది అంటే ఇంతకుముందు శ్లోకంలో అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఒకరే కాదు, ఇప్పుడు నేను చెప్పిన బోధలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించేవారు కూడా ముక్తికి అర్హులే అని చెప్పారు కదా, అంటే నాకు దగ్గర అవుతారు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అలా కాకుండా, అంటే అవి ఆచరించకుండా, ఊరికే ఆచరించకుండా ఉంటే ఓకే, అలా కాకుండా ఒక దోష బుద్ధి పెట్టుకుని దాన్ని విమర్శించడం, అవి పాటించే వాళ్ళని హేళన చేయడం, ఇలా చేసే వాళ్ళు ఒక్క విమూఢులు అనే కాదు, వాళ్ళు తమ చైతన్యాన్ని కోల్పోతారు. చైతన్యాన్ని కోల్పోతారు అంటే ఇక వాళ్ళకు విముక్తి అనేది చాలా దూరం అయిపోతుంది. అంటే మెంటలీ ఆల్సో, ఇది ఊరికే భగవంతుని చేరడము, ముక్తి, మోక్షం గురించే అని కాదు, మెంటల్గా కూడా వాళ్ళు చాలా పడిపోతారు, కోలుకోలేనట్టుగా అని చెప్తున్నారు. అంటే దీన్ని ఒక ఎలా చెప్పచ్చు అంటే ఈగో మేనేజ్మెంట్, మనం ఈగోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒక హెల్తీ ఈగో మేనేజ్మెంట్ అనమాట. అంటే బలవంతంగా సప్రెస్ చేయడం కాదు, ఈగోని హెల్తీగా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎలా ఆలోచిస్తామంటే, ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, నాకు తెలుసులే అంటే ఫస్ట్ మనం వెతుక్కుంటాం మన డేటాబేస్లో. అంటే మనకు మెంటల్గా ఒక డేటాబేస్ ఉంటుంది కదా, ఎప్పుడో విన్నవి అంతా మనం అక్కడ పెట్టుకొని ఉంటాం, నాలెడ్జ్ బేస్, దాంట్లో వెతుక్కుంటాం, ఇది నాకు తెలుసు. ఎక్కడైనా చూచాయిగా మనకు కొంచెం తెలిసినట్టుగా అనిపించింది అనుకోండి, ఏమనుకుంటాం అంటే ఇది మనకు తెలిసిందే కదా, ఏముంది దీంట్లో అని దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అలా ఉండకూడదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఓపెన్ మైండెడ్నెస్ గురించి మాట్లాడుతున్నారు భగవానుడు ఇక్కడ. ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి అంటే, మనకి ఏదైనా ఒక విషయం గురించి కొంత తెలుసు అంటే అది ఒక కోణం నుంచే ఉంటుంది. ప్రతి విషయానికి ఎన్నో కోణాలు ఉంటాయి. సో వాళ్ళు చెప్తున్నది ఇంకో కోణం నుంచి ఉండొచ్చు అనే ఆలోచన అనేది మనకి రావాలి, అది తట్టాలి మనసుకి. వెంటనే మనం క్రిటిసైజ్ చేసేయకుండా దాని గురించి ఆలోచించాలి. ఉండొచ్చు ఇది మనకు తెలియదేమో. అంటే ఇప్పుడు ఒక కోర్టు, ఒక లాయరు, ఒక అడ్వకేట్ అంటే అది వేరే విషయం. కోర్టులో ఇలాంటివన్నీ పనికిరావుగా, మనం వాదించాల్సిందే. కానీ ఇది మన ఆత్మ ఉన్నతి మనం పొందాలి అంటే మనం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మనం అంచనా వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ భగవానుడు ముఖ్యమైన ఒక పదం చెప్పారు చూడండి, అభ్యసూయంతః. అభ్యసూయం అంటే దానికి మూలం అసూయ. అభ్యసూయ అంటే అసూయ చాలా ఇంటెన్స్గా ఉండే అసూయ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జలసీతో కూడిన క్రిటిసిజం అనమాట. ఊరికే జలసీ ఉందనుకోండి, ఊరికే బాధపడతాం, వదిలేస్తాం దాన్ని. అలా కాకుండా ఈ అభ్యసూయంతః అంటే క్రిటిసిజం కూడా ఉంటుందన్నమాట. దోషాలు వెతకడం, ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు కొంతమందిని. వాళ్ళు ఏం చేసినా ఇళ్లలో చూస్తుంటాం, కొంతమంది ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏదైనా చేస్తున్నారనుకోండి, ప్రతిదానికి ఒక క్రిటిసిజం ఉంటూ ఉంటుంది కంటిన్యూస్గా అనమాట.
అప్పుడు ఏమైపోతుందంటే మనం పని చేసే వాళ్ళు కూడా అడుగడుగునా మనం తడుముకోవాల్సి వస్తుంది, మనం చేస్తుంది కరెక్టా తప్ప అని. అంటే కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే అఫ్ కోర్స్ అది వేరే టాపిక్ అనుకోండి, మామూలుగా చెప్తున్నాను. కాబట్టి అభ్యసూయంత అంటే అది, అదే అనసూయ అంటే అది ఆపోజిట్. అంటే అసూయ లేకపోవడము, అలాగే ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని స్వీకరించే మనసు, అంటే పాజిటివ్గా అందుకునే మనసు అనమాట, లోపాలు వెతకకుండా. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు వచ్చే అనుమానాలు, ఇప్పుడు ఏదైనా ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, మనకు ఏదైనా అనుమానం వస్తుంది, అందులో అది సరిగ్గా అర్థం కాలేదు అంటే అనుమానాలు కూడా అడగకూడదా? అంటే మనం దాన్ని వాళ్ళు చెప్తున్నది అనుమానించినట్టు కదా అంటే అలా కాదు. అడగాలి, మనకి ఏమైనా అనుమానాలు ఉంటే అడగాలి, అడగకూడదని కాదు, అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని మనకు కావాలంటే స్వీకరిస్తాం, లేదంటే వదిలేస్తాం, అంతే. అదనమాట. అలా ఉండకూడదు, ఓపెన్ మైండ్గా ఉండాలి ప్రతిదీ. మనకి ఇది లైఫ్, ఒక లైఫ్ స్కిల్. మనం ఇందులో ఏం తెలుసుకోవాలి అంటే ఓపెన్ మైండెడ్నెస్ అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే మనం జ్ఞాన సంపార్జన అనేది చాలా కష్టమైపోతుంది. వాళ్ళు చెప్పిందే వినాలి, వీళ్ళు చెప్పింది వినకూడదు, ఇలాంటివి ఉంటే మనం ముందుకి పురోగతి అనేది ఉండదన్నమాట మనకు, అంతే. ఇవండి ఈరోజు శ్లోకాలు. ఎవరైనా ఏమైనా డిస్కస్ చేయాలి అనుకుంటే, ఏమైనా చెప్పాలి అనుకుంటే, ఏమైనా మాట్లాడాలి అనుకుంటే, జయశ్రీ గారు ఒక్కరే ఉన్నారు నాకు తోడుగా, చక్కగా వీడియో ఆన్ చేసుకొని మేమిద్దరం మాట్లాడుకుంటాం. జై శ్రీకృష్ణ అండి.